నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. హజరత్ హుస్సేన్ చావలి పేరిట హుస్సేన్ సాగర్ నిర్మితమైంది. కుతుబ్ షా కాలంలో నిర్మితమైన హుస్సేన్ సాగర్ తాగునీటిని, సాగునీటిని అందించిందంటే ఎవ్వరూ నమ్మరు. చారిత్రాత్మక కట్టడంగా నిలిచిన హుస్సేన్ సాగర్ పై లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. బ్రిటిష్ హయాంలో సికింద్రాబాద్, నైజాం హయాంలో హైదరాబాద్, అప్పట్లో ఈ రెండు పట్టణాలు అతి ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి. ఈ రెండు పట్టణాలను భౌగోళికంగా వేరు చేసిన లేక్ హుస్సేన్ సాగర్ లేక్. మూసీ నుంచి మిగులునీటిని ఇక్కడికి మళ్లించి దాదాపు 24 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఇవి రాష్ట్రంలోని రెండు ముఖ్య పట్టణాలు. ఈ రెండు పట్టణాలను భౌగోళికంగా వేరు చేసిన లేక్ హుస్సేన్ సాగర్ లేక్. మిగులు జలాలను పరిరక్షించడానికి నిర్మించిన ఈ ఆర్టిఫిషియల్ లేక్ 1575లో జంట నగర వాసులకు అందుబాటులో వచ్చింది. ప్రజలకు మంచినీళ్లు అందించాలన్న సదుద్దేశ్యంతో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా హయాంలో దీన్ని నిర్మించారు. అప్పట్లోనే 2.5 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. దాదాపు 3.5 శతాబ్దాలు మంచినీరు అందించిన హుస్సేన్ సాగర్ 1930 నుంచి తన లక్ష్య స్ఫూర్తిని కోల్పోయింది. హుస్సేన్ సాగర్కి ప్రస్తుతం కబ్జాలు ఛాలెంజ్గా మారాయి. ప్రైవేటు, ప్రభుత్వ ఏజెన్సీలు పోటాపోటీగా కబ్జాలు చేయడంతో అసలు సమస్య ప్రారంభమైంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవించే పరిస్థితి నెలకొంది. చినుకు పడితే ఆ ప్రాంతాలు చిత్తడి అవుతున్నాయి. ఒక్కోసారి కొంప కొల్లేరు అవుతుంది. వరదలు వస్తే పెద్ద బీభత్సమే జరుగుతుంది. గత 30 ఏళ్లలో హుస్సేన్ సాగర్ 40% కుదించుకుపోయింది. వాస్తవానికి 550 హెక్టార్లలో ఉండాల్సిన ఈ లేక్ వైశాల్యం ప్రస్తుతం 349 హెక్టార్లకే పరిమితమైంది. దీంతో పాటు హుస్సేన్ సాగర్కి మరో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కాలుష్యం. ట్రీట్ చేయని డొమెస్టిక్ సివరేజీ వాటర్, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కెమికల్ వాటర్ గత కొన్నేళ్లుగా హుస్సేన్ సాగర్లోకి చేరుతూనే ఉన్నాయి. ఈ విషయం నేరుగా హుస్సేన్ సాగర్లో చేరకుండా అడ్డుకునే ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణ కోరుతూ మొట్టమొదటిసారిగా 1995లో సేవ్ ది లేక్ క్యాంపెయిన్ కన్వీనర్ కేఎల్ వ్యాస్ మొట్టమొదటిసారిగా హైకోర్టు గడప తొక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించింది. హైదరాబాద్లో ఉన్న 170 లేక్స్తో పాటు రాష్ట్రంలోని ఇతర వాటర్ బాడీలను, క్యాచ్మెంట్ ఏరియాని పరిరక్షించాలని, అలాగే కాలుష్యం బారిన పడకుండా చూడాలని హైకోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న లేక్స్ పరిరక్షణ కోసం హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా 2000లో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంచె చేను మేసినట్టు హుడాయే ప్రత్యక్షంగా లేక్ పరివాహక ప్రాంతాలను మింగేస్తుంది. అనేక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లను నిర్మించింది. టూరిజం రిలేటెడ్ బ్యూటిఫికేషన్ పనులను హుడా చేపట్టింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు డెవలప్మెంట్ అథారిటీ సైతం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించింది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఇప్పట్లో సాధ్యమేనా? ఈ ప్రశ్న ఇప్పటికీ శేషప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రక్షాళన సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అంతర్జాతీయ నిధులు కూడా హుస్సేన్ సాగర్కు చేరాయి. అయినా ప్రభుత్వం అచేతనంగా ఉంటోంది. హుస్సేన్ సాగర్ పరిరక్షణకు ఇప్పటికే అనేక పిల్స్ హైకోర్టులో పడ్డాయి. 2001 నుంచి ప్రారంభమైన పిల్స్ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. హుస్సేన్ సాగర్ ఎప్పుడైతే మన వాటర్ బాడీని చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ అవుతున్నాయో ఆ క్రమంలో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ముందుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అటు ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చాము. ఎలాంటి రీక్లెయిమ్ చేయదు హుస్సేన్ సాగర్ని, ఎంతైతే వాటర్ బాడీ ఏరియా ఉందో దాన్ని కాపాడాలని చెప్పాము. ఆ తర్వాత గ్రాడ్యువల్గా కొంత ఫిల్లింగ్స్ చేస్తూ నెక్లెస్ రోడ్ అని డెవలప్ చేసుకోవడము, ఎన్టీఆర్ గార్డెను, ఐమాక్స్, ఈట్ స్ట్రీట్ ఇవన్నీ వస్తున్న క్రమంలో మేము బిల్ ఫైల్ చేశాము. అక్కడ స్టేషన్, ఖైరతాబాద్ స్టేషన్ విషయంలో కూడా వేరే ఇతరులు కూడా ఫైల్ చేశారు. ఈ కోర్టులో నడుస్తున్న క్రమంలో కూడా వైలేషన్స్ ఎలాంటి ఆపకుండా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళడం. అయితే 2001-2003 మధ్యలో ప్రభుత్వమే స్టేట్మెంట్ అడిగినప్పుడు, కోర్టు అడిగి ఎంత వాటర్ బాడీ ఉందన్నప్పుడు
1359 ఎకరాలు ఇప్పుడు వాటర్ బాడీ కింద ఉంది, ప్రజెంట్ అవైలబుల్ ఉందని చెప్పారు. 2003లో ఒక ఇంటర్నేషనల్ సెమినార్ మాస్టర్ ప్లాన్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ వాటర్ బాడీ గురించి డిస్కస్ చేసినప్పుడు అది 1069 వరకే ఉందని చెప్పారు. అంటే ఒక 2 సంవత్సరాలలో ప్రభుత్వమే 250 ఎకరాలు ఎంక్రోచ్ అయింది ఇది హుస్సేన్ సాగర్ వాటర్ బాడీలో. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అందులోనే వచ్చాయి. ఇటు మట్టి నింపడము, ఈ ప్రాజెక్ట్స్ అనుమతి ఇవ్వడము, టూరిజం ప్రాజెక్ట్ రావడము. మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీ అని రజమణి, సాగర్ దారా, మిస్టర్ రెడ్డి వాళ్ళని ముగ్గురు కాన్స్టిట్యూట్ చేసి ఒక 6 నెలలు వాళ్ళు స్టడీ చేసి సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసి ఈ విషయాలన్నీ రాశారు. నెక్లెస్ రోడ్ని ఎలా వాడాలి, వెహికల్స్ వాడకుండా పెడస్ట్రైజేషన్, సైకిల్, ఈ ఫ్యూయల్ వాడాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్ తప్ప ఇంకా వేరే ఫ్యూయల్ కన్జంప్షన్, పొల్యూషన్ వెదజల్లే ఎటువంటి వెహికల్స్ నడవద్దని, ఇటు ఈ ఐమాక్స్ థియేటర్ని ఒక స్టూడెంట్స్ సైన్స్ మ్యూజియంగా క్రియేట్ చేయాలని, ఫర్దర్ ఎలాంటి ఎంకరేజ్మెంట్ జరగొద్దని, ఇవన్నీ ఎన్నో గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏది కన్సిడర్ చేయకుండా అలానే పక్కకు పెట్టారు. అద్దం కార్యక్రమంలో కాసేపు ప్రకటనలు. అద్దం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లో దాఖలైన ఓ పిల్ హైకోర్టులో ఇప్పటికీ పెండింగ్లో ఉంది. తీర్పు రావాల్సి ఉంది. 2005లో ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ హరగోపాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద పిల్ దాఖలు చేశారు. మరో పర్యావరణవేత్త రాధాబాయి 2006లో మరో పిల్ వేసింది. లేక్లో కాలుష్యం అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. పూర్వ వైభవం తీసుకురావడానికి కోట్లాది రూపాయలతో పనులు చేపడుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. పాత ముఖ్యమంత్రి కానీ ఇప్పటి ముఖ్యమంత్రి కానీ వెంటనే మేము హుస్సేన్ సాగర్ని క్లీన్ చేసి మీకు నీరు క్లీన్ చేస్తామనేది మాట ఇచ్చారు. ఇప్పటి వరకు అటువంటి జరగలేదు. ఈ మధ్యలో ప్రక్షాళన జరుగుతుంది. దానికి కొన్ని మీటింగ్స్ జరిగాయి. అందులో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే మొత్తానికి దీనికి వచ్చే పొల్యూషన్ అంతా మనం ఆపలేంది, దీన్ని ప్రక్షాళన చేయలేము. ముఖ్యంగా పటన్ చెరువు జేఈటీఎల్ నుంచి కానీ పీఈటీఎల్ నుంచి కానీ జీడిమట్ల పటన్ చెరువు ఇటు పికెట్ నాలా నుంచి వచ్చే వ్యర్థ జలాలు, ఇండస్ట్రియల్ వేస్ట్ను కూడా హుస్సేన్ సాగర్లో ఎలాంటి కలుషితం కాకుండా చూడడం, వాటిని ప్రాపర్గా ట్రీట్ చేసిన వాటర్ని మాత్రమే మనం హుస్సేన్ సాగర్లో వదలాలి. అప్పుడే కానీ మనం ప్రక్షాళన చేయగలుగుతాం. ఇటు క్లీన్ చేయడము, అటు వచ్చే కాలువలు నాలాలు ఎన్నైతే మనకు హుస్సేన్ సాగర్లకు వస్తున్నాయో వాటిని ట్రీట్ చేసి పంపడం, న్యాచురల్ వేగా మనం నాలాలని ట్రీట్ చేసి పంపడం అనేది మెథడ్ అడాప్ట్ చేసి ఎలాంటి హుస్సేన్ సాగర్ పొల్యూషన్ గురి కాకుండా చూడడం ఒకటి. రెండవది, ఈ కొత్త వచ్చిన ప్రాజెక్ట్స్ ద్వారా కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల వచ్చిన టూరిజం ప్రాజెక్ట్ ద్వారా కూడా హుస్సేన్ సాగర్ కలుషితం అవుతున్నది. ఇటు బోట్సే కానీ, ఇటు ఫంక్షన్లు చేసుకునే కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్కి ఇచ్చే కానీ, రెస్టారెంట్స్ నడిచిన వేస్ట్ కూడా వాళ్ళు ఇంచుమించు ప్రభుత్వానికి తెలియకుండా ఇది హుస్సేన్ సాగర్లో కలుషితం అవుతున్నది. ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయాలి. 2010 కల్లా హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని కూడా వాగ్దానం చేసింది. హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో గ్రౌండ్ వాటర్లో నైట్రేట్స్, హెవీ మెటల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రక్షాళన చేసేది ఒకటి జపాన్ కంపెనీ ఒకటి చేస్తుంది. ఇటు హూడా కూడా ఇప్పుడు ఈ మధ్యలో అండర్టేక్ చేసినారు. అయితే మొత్తం దీనికి ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో వేస్ట్ అయితే సాలిడ్ వేస్ట్ ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయండి హుస్సేన్ సాగర్ క్లీన్ చేయడం జరగదు. అయితే దానికి ఇప్పుడు కూడా అటు డిఫరెంట్ సివిల్ సొసైటీస్ని ఇన్వాల్వ్ చేసి
మొత్తం స్టడీ చేశారు. స్టడీ చేసి 2-3 రిపోర్ట్లు వచ్చాయి వాళ్ళకి. ఆ రకంగా ఏ రకంగా మనం దాన్ని సాలిడ్ వేస్ట్ డిస్పోజల్, ఇటు కలుషితమయ్యే ప్రవహించే నీరు ఏ రకంగా అరికట్టగలుగుతాం అనేది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కొంత స్పీడప్ చేయాలి. ఎలాంటి మనం ఫర్దర్ వాటర్ బాడీలో, బెడ్ ఆఫ్ వాటర్ బాడీలో ఎలాంటి కట్టడాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ టేకప్ చేయొద్దని మేము ఇటు కూడా స్పెషల్లీ హమ్డా ఏదైతే దానికి ఇన్ఛార్జ్ బుద్ధ పూర్ణిమ ఉన్నారో వాళ్ళని కోరడం జరిగింది. టైం డిస్కషన్ చేస్తున్నాము. కానీ ఇంకా వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి. ఇది ఈ ప్రక్షాళన చేసే పని చాలా ఇంకా తొందరగా జరగాలి. 300 కోట్ల రూపాయల వ్యయంతో హుస్సేన్ సాగర్ రిస్టోరేషన్ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుంది. 2004 మార్చిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు మందగమనంలో ఉన్నాయి. అంతర్జాతీయ సహకారం తీసుకున్నప్పటికీ ఫలితం శూన్యం. జపాన్ బ్యాంక్ ఈ ప్రాజెక్టుకి ఆర్థిక సహకారం అందిస్తుంది. క్లీన్ సివరేజీ, పారిశ్రామిక, ఇతర వ్యర్థ జలాలను అడ్డుకోవడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టుకి ఇంతవరకు ఏ ఒక్క మిషన్ అందుబాటులోకి రాలేదు. జరుగుతున్న ఏదైతే ప్రక్షాళన పని ఉందో అది స్పీడ్ అందుకోవటం లేదు. అది చాలా దానికి ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్గా తయారు చేసుకొని వేరే వ్యవహారాలు చుట్టుపక్కల ఏం జరుగుతున్నా ఇది మాత్రం టైం షెడ్యూల్గా ప్రాజెక్టు ముందుకు చేయడం అనేది ఒకటి అవసరం. దీనికి ఒక ప్రభుత్వం చేయడమే కాకుండా ఇటు సివిల్ సొసైటీ అందరిని ఇన్వాల్వ్ చేసుకుంటేనే వాటర్ బాడీ కాపాడుకోగలుగుతాం. ఇటు బిజినెస్, చుట్టుపక్కల బిజినెస్ కమ్యూనిటీసే కానీ, ఉండే కాలనీసే కానీ, బస్తీలే కానీ, ఇటు సోషల్ ఎన్విరాన్మెంటల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కానీ అందరం కలిసి చేయవలసిన పని అది. ఇదే కాకుండా డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అవసరం. ఇప్పుడు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ఉందంటే ఒకరికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఇందులో ఇరిగేషను, వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి, కూడా ఈ రకంగా 10-12 డిపార్ట్మెంట్స్తో కూడుకున్న పనులను ఒకే డిపార్ట్మెంట్కి ఇచ్చామంటే వాళ్ళు జవాబుదారీగా ఉంటారు. రేపు సడన్గా వాటర్ వచ్చిందనుకోండి, రేపు సర్ప్లస్ వాటర్ ఫ్లో నుంచి మనం పోయి ఇంతకుముందు కిందంతా మొత్తం మునిగిపోయాయి. అసలు దాని కంట్రోల్ ఏంటి, ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత ఫ్లడ్ వస్తుంది, ఎంత హోల్డింగ్ కెపాసిటీ ఉన్నది, ఎందుకు దీని హోల్డింగ్ కెపాసిటీ తగ్గింది, సర్ప్లస్ వేర్ హైట్ ఎంత ఉన్నది, ఎంత అవుట్ఫ్లో పోవాలి, కింద నాలా మనకు ఎంత అవైలబుల్ ఉన్నది, దీంతో ప్రమాదం కిందే ఉందనేది ఇవన్నీ గ్రహించారు. హుస్సేన్ సాగర్ క్లీన్ చేయడానికి స్విట్జర్లాండ్ నుంచి మెషిన్ ని రప్పించినట్టు హెచ్ఎండిఏ చెబుతోంది. ఇది హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర వాటర్ బాడీస్ ని కూడా క్లీన్ చేయగలదని అధికారులు అంటున్నారు. అద్దం కార్యక్రమంలో కాసేపు ప్రకటనలు. అద్దం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హుస్సేన్ సాగర్లో సివరేజ్, పారిశ్రామిక వ్యర్థ జలాలతో పాటు వినాయక నిమజ్జనం అతి ప్రధాన సమస్యగా మారింది. భక్తుల మనోభావనకు అనుగుణంగా ప్రభుత్వం మిన్నకుండిపోతుంది. వినాయకుని అవశేషాలు ప్రక్షాళనకు అడ్డుగా నిలుస్తున్నాయి. హుస్సేన్ సాగర్ అమ్ముల పొదిలో దాగి ఉన్న జలవిహార్ కూడా కొంత కాలుష్యాన్ని వెదజల్లుతుంది. పర్యాటకులు చెత్తా చెదారాన్ని హుస్సేన్ సాగర్లో విసిరివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లెస్ రోడ్డులో ఉన్న ఈ జలవిహార్కి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఇక్కడి వ్యర్థాలను సాగర్ జలాల్లో కలపడంతో పరిస్థితి రోజురోజుకి దారుణమవుతుంది. ఇక్కడ పర్యావరణ సమతుల్యతకు రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యులతో కూడిన కమిటీ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జలవిహార్ కోసం ప్రభుత్వం దగ్గర తీసుకున్న ప్లాన్కి విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. కబ్జాకు గురైన హుస్సేన్ సాగర్ని కాపాడుకోవడం ఇప్పుడు ప్రభుత్వ చేతుల్లో లేకుండా పోయింది. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది. హుస్సేన్ సాగర్లో జరుగుతున్న కబ్జాలను అడ్డుకోవాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం కూడా
వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే జరిగి తీరుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకకి హుస్సేన్ సాగర్ వేదిక. జంట నగరాలతో పాటు సమీప జిల్లాల నుంచి వేలాది వినాయక విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ పూర్తిగా కలుషితం అవుతుంది. ఇక మీరు ఈ వినాయక నిమజ్జనంకి వచ్చారంటే ఇది కంపేరిటివ్లీ మొత్తం పర్సంటేజ్ వినాయక నిమజ్జనం పర్సంటేజ్ తక్కువనే. కానీ ఎలాంటి చిన్న పొల్యూషన్ అయినా అది పొల్యూషన్ అది. కాబట్టి ప్రతి పొల్యూషన్ మనం అరికట్టాలి. అయితే వినాయక చవితి మన హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో మనం ఏమన్నామంటే చిన్న గణేశుడు, ఇటు ఈ న్యాచురల్ కలర్స్తో చేసిన గణేశుడు ఎత్తు తక్కువ ఉండాలి. న్యాచురల్ కలర్స్ అంటే మన న్యాచురల్ వెజిటబుల్స్ వీటితో చేసిన కలర్స్ని మాత్రమే వాడాలన్నాము. లేకపోతే ఈ పెయింట్స్, ఈ పిగ్మెంట్స్తో, ఈ మెటాలిక్ పెయింట్స్తో మొత్తం వాటర్ బాడీ అంతా కలుషితం అవుతున్నది. ఇదే కాకుండా మొత్తం సెంట్రలైజ్డ్ ఇమర్షన్ కూడా కాకుండా డీసెంట్రలైజ్ చేయాలని అడిగాం. ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీసే కానీ వాటి దగ్గర ఉన్న కొంత చిన్న చిన్న పాండ్స్ కట్టుకొని నిమజ్జనం అక్కడే చేసుకొని కొన్ని మాత్రమే హుస్సేన్ సాగర్ తేవాలని కోరాము. ఇది ఒక ఆపేయడము యాక్ట్తో నడిపించే కార్యక్రమం కాదు. ఎందుకంటే ఇది ఒక హైదరాబాద్లో జీవించే ప్రజలు ఒక వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ భక్తితో చేసుకునే పండుగ అది. దాన్ని ఇటు నిమజ్జన కమిటీ, ఇటు గవర్నమెంట్కి వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా డైలాగ్ చేసుకొని సివిల్ సొసైటీ ఏ రకంగా మనం దాన్ని వీళ్ళంత వరకు తక్కువ కలుషితమయ్యే రీతిగా ఎక్కువ కలుషితం కాకుండా ప్రయత్నం గ్రాడ్యువల్గా సంవత్సరం చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని మేము ప్రతిసారి కూడా మాట్లాడుతున్నాం. కానీ ఎంతైతే మేము డిస్కస్ చేస్తున్నామో డిస్కస్ చేసిన తీరుగా అది జరగటం లేదు. కాబట్టి దాన్ని పండుగకు ముందు మాట్లాడుతుంటాం ఎప్పుడు మనం. కానీ ఈ వినాయక చవితి నిమజ్జనమైన తర్వాత నెల 2 నెలల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఇటు నిమజ్జన కమిటీతో, ఇటు బొమ్మలు తయారు చేసి ఆర్టిజాన్స్ ఉన్నారు కదా, వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళతో మాట్లాడి ఇటు ప్రభుత్వం ఒక పాలసీ పెట్టి ఒక కమిటీ వేసి ఇటువంటివన్నీ కూడా మనం ప్రయత్నం చేసుకుంటే తగ్గించుకునే అవకాశం. ఎలాంటి రసాయనాలు లేని విగ్రహాలను ఇందులో వేయాలని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. ఈసారైనా హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాన్ని అడ్డుకోవడానికి పర్యావరణవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం నుంచి సహకారం రాకపోగా నిమజ్జనానికి గట్టి ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో 7వ వింతగా నిలిచిన హుస్సేన్ సాగర్ను పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉందని పర్యావరణ సామాజికవేత్తలు అంటున్నారు. లేక్ టూరిజంను అడ్డుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చారిత్రాత్మక వారసత్వ సంపదని మనం కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి అద్దం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Anchors dress courtesy, Globus City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.